నమస్కారం స్వామి, బాగున్నారా? నమస్కారం 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 నమస్కారం. మన ఇల్లు కదా, ఇంక మన గౌరవం కూర్చోబెట్టాలి కదా. ఆయన గొప్పతనం ఏంటో తెలుసా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు గారి పైన దాడి చేయాలనుకున్నారు. అప్పుడు గ్రేట్ వాల్ లాగా నుంచున్నారు. ఈయన తెలుసు, నాకు తెలుసు. మన అన్నగాని అంతే కదా, అన్నగాని మీరు సాంబా భవానీ కూడా ఉండే, చెల్లి భవానీ ఉండే. మా బంధం వేరులే. మీరు ఎలా ఉన్నావు? బాగున్నావా నాన్న? బాగున్నావా? నమస్కారమ్మా. నమస్కారం తల్లి, బాగున్నారా? నమస్కారమ్మా. నమస్కారమ్మా. సార్ నమస్కారమ్మా అందరికీ. నమస్కారం. నమస్కారమ్మా అందరికీ. నమస్తే అమ్మా. నమస్తే. నమస్కారం అందరికీ. గుడ్. చాలా సంతోషం అందరికీ. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని పని మా కోసం మీరు చేశారు సార్. సార్ కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు, కనిపించే దేవుడు కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు, వికలాంగులకు కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ తల్లి. ఏంటంతా బాగున్నారా? అందరికి కూడా అభినందనలు. అదే మరి రేపు ఉగాది. ఒకరోజు ముందే మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు, అభినందనలు. ఉగాది బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది చరిత్రలో మిగిలిపోతుంది. చాలా ఎందుకంటున్నానంటే ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ ఇప్పుడు చేసిన కార్యక్రమం వల్ల నాకు ఎక్కడ లేని తృప్తి. ఇప్పటి వరకు నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి ప్రారంభించాం. మన మంగళగిరి నుంచి ఉండవల్లి వరకు మీతో కలిసి ఒక బ్యాచ్ అకౌంటర్ వాళ్ళందరితో కలిసి ప్రయాణం చేశాం. వాళ్ళల్లో ఎక్కడ లేని తృప్తి, ఆనందం ఉంది. నేను, జనసేన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే చాలా తృప్తినిచ్చింది నాకు. దివ్యాంగులకి మామూలుగా అయితే ఒకప్పుడు మీ పేరే వికలాంగులని పెట్టేవాళ్ళు. నేను ఆ పేరే మార్చాను. వికలాంగులు అనే మాట కరెక్ట్ కాదు. మీరు విభిన్న ప్రతిభావంతులు. ఓసారి ఒక సమస్య ఉండొచ్చు, కానీ ఆ సమస్యను అధిగమించి సమాజానికి ఉపయోగపడే శక్తి, సామర్థ్యం మీకుంది. అందుకే ఆ పేరు కూడా మార్చాను. అక్కడి నుంచి ఇంకొక పక్క మీరు చూస్తే ఒకప్పుడు చేయూత అనే కార్యక్రమం పెట్టాం. చేయూత అనే కార్యక్రమం పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీకు కానీ ఒక హ్యాండ్ హోల్డింగ్, ఒక చేయూతనిస్తే మీరు కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుతారు, అందరితో సమానంగా రాణిస్తారు, సమాజానికి మీరు ఉపయోగపడతారనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేశాం. ఒకప్పుడు ట్రై సైకిల్స్ ఇచ్చేవాళ్ళం. తర్వాత మీరు చూస్తే మీ ఆత్మవిశ్వాసం పెంచడానికి 2 వీలర్తో ప్రారంభించి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇచ్చాం. మీ మొబిలిటీ పెంచడానికి ఆలోచించాం. ఇంకొక పక్క 12 సంవత్సరాల్లో మీరు చూస్తే 500 రూపాయలు ఉండే పింఛన్ని 6,000, అంటే 12 సంవత్సరాల్లో 12 రెట్లు పెంచాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎక్కడ జరిగి ఉండదు. 12 ఏళ్లలో నేను 5 ఏళ్ళు లేను, కానీ లేని సమయానికి కూడా వడ్డీతో కలిపి 12 సంవత్సరాల సమయంలో 12 రెట్లు దివ్యాంగుల పింఛను పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఇంకా ఇబ్బందుల్లో ఉండే కొంతమంది కోసం ఈరోజు 10,000 ఇస్తున్నాం, 8 పేషెంట్స్ అటువంటి వాళ్ళని. ఇంకొక పక్క మంచానికే పరిమితమైన వాళ్ళు మనం 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు పింఛన్ల కార్యక్రమంలో 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చేది ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున ఎవ్వరు ఇవ్వడం లేదు. అలాంటి ప్రోగ్రామ్ ఈరోజు మనకి బస్సుల్లో మీరు చూస్తే
అన్ని బస్సుల్లో మీకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసి ఎక్కడున్నా మీరు బయట తిరగడానికి ఈజీగా, చాలామంది ఇప్పుడు నాతో మాట్లాడినప్పుడు లేకుంటే పిల్లల్ని చూడడానికి తల్లిదండ్రులు చూడడానికి పోవాలంటే కష్టం ఉండేది, ఇప్పుడు మేము ఫ్రీగా పోగలుగుతున్నాం. దీనివల్ల మాకు ఒక్కొక్క నెలకు 1000-2000 రూపాయలు ఆదా అవుతుంది, పొదుపు వస్తుందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మీ అందరికీ కూడా ఏంటంటే ఇంటికే పరిమితం కాకుండా బయట తిరిగితే మీలో ఒక నూతనోత్సాహం వస్తుంది, నమ్మకం వస్తుంది. సమాజంలో అందరితో సమానంగా గౌరవంగా ఉండే విధంగా నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంచి అనుభవం నాకు మీ అందరితో. నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ నుంచి మేము మీతో ఉన్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి మీతో ఉంటుంది. భవిష్యత్తులో కూడా అన్ని విధాలు మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా కూడా ఏదైనా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఈరోజు పండుగ రోజున మీరు అందరూ ఆనందంగా, మీరే కాదు మీ కుటుంబం, మిమ్మల్ని నమ్ముకున్న బంధువర్గం అందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఇలాంటి ఉగాదిని ఎప్పటికప్పుడు జరుపుకోవడమే కాకుండా నూతన సంవత్సరం, నూతనమైన అధ్యయనానికి మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు పేరు కూడా, నేను ఆ రోజు ఇంద్రధనస్సు అని ఒక పేరు పెట్టాను. ఆ రోజు ఇంద్రధనస్సు అనే పేరు పెట్టి వరాలు ఇచ్చాను. ఈరోజు అందులో ఒకటి దివ్యాంగ శక్తి ఆ రోజు హామీ ఇచ్చా. అందుకే ఈరోజు దివ్యాంగ శక్తి ద్వారా 12,75,000 మందికి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఒక చరిత్ర. చాలామంది డబ్బులు లెక్కేస్తారు, కానీ నేను లెక్కేసేది డబ్బులు కాదు, మీ గౌరవాన్ని కాపాడడం కోసం ఈరోజు మేము పనిచేస్తున్నామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, చాలా మంచి అనుభవం నాకు. మీ అందరిని చూసి ఎంత ఆనందంగా ఉండాలంటే ఎక్కడ చూసినా మీలో ఒక ఆనందం ఉంది. రేపు రాబోయే రోజులు ఇలాంటి కార్యక్రమాలు బాగా జరగాలంటే మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మేలు జరిగినప్పుడు 10 మందికి మీరు చెప్పాలి. 10 మందికి చెప్పడమే కాకుండా 10 మందిని ప్రభావితం చేయాలి. అప్పుడే నిరంతరం మనం మంచి చేసే పరిస్థితి వస్తుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. అందులో సమాజంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తూ ఉంటాను, పేదవాళ్ళకు న్యాయం చేయడం, పేదవాళ్ళకు అండగా ఉండడం, అది మా ధర్మంగా మేము భావిస్తున్నాం. అందుకే ఈరోజు ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమం అయినా సరే నిరుపేదలకి, పేదలకే చేస్తున్నాం. అందులో కూడా ఎవరైతే మీరున్నారో, విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో, మీకు ఎక్కువ సమస్యలు ఉంటాయి. అందరి మారిగా మిమ్మల్ని చూడడానికి వీలు లేదు. ప్రత్యేకంగా మీకు గౌరవించాలి, ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టాలి, అన్ని విధాలు ఆదుకోవాలి. అప్పుడే మీలో ఒక మనోధైర్యం పెరిగి సమాజానికి ఉపయోగపడతారు. కాబట్టి అన్ని విధాల అండగా ఉంటానని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఆల్ ది బెస్ట్. చాలా సంతోషం. నమస్కారం. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉండండి, ఎప్పుడు మనోధైర్యంతో ఉండండి, హ్యాపీగా ఉండండి, అన్ని విధాలు మేము అండగా ఉంటాం. థ్యాంక్ యూ. గుడ్. నా పేరు గోదన ఆదిశేష, బాపట్ల నుంచి వచ్చాను సార్. ఫోన్ చేస్తాం, పనిచేస్తున్నాను. మరి 2024లో అధికారంలో రాకముందే మన యొక్క దివ్యాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి మరి చెప్పిన ఘనత ఎవరంటే మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మరి ఆ పెద్ద ఆయన మన కోసం ఎవరు కూడా, మన సొంత కుటుంబ సభ్యులు కూడా అంతసేపు మన గురించి ఆలోచించరు. మరి బాబు గారు మన గురించి ఆలోచిస్తున్నారంటే 3 చక్రాల బండ్లు, మరి మాకు లోన్స్, మరి పెళ్లి కానుకలు, మరి ఈ రోజు మరి ఉచిత బస్సు. నీకు ఎందుకు తగ్గిందమ్మా ఈ సైట్? ఏ ఊరు? హెరిడిటరీ. ఏ సంవత్సరంలో మీకు తెలిసింది? వెన్ డిడ్ యూ నో దట్ ఐ సైట్ ప్రాబ్లం?
I thought, but gradually it decreased. Now the condition is that somebody should handle me and somewhere. అవునా? ఓర్ పిల్లలు ఉన్నారమ్మా? ఏం చేస్తారు? One girl, elderly girl, she finished her B.Pharmacy and she is doing Apollo Pharmacies as a sales girl. One son is there, he is doing this mechanical ఏది మ్యామ్? second ఏ మైక్ ఇప్పుడు Siddhartha. ఇలాంటి అనేక కార్యక్రమాలని I can చేస్తూ వచ్చాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే now అన్నీ చేయాలని నాకు ఉంది, monthly without asking, కానీ కొంచెం సమయం పడుతుంది. right time I am getting my డబ్బులు వస్తే తప్ప ఒకటి డబ్బులు సంపాదించాలి, మీలాంటి వాళ్ళందరినీ ఆదుకోవాలి. people ఈ రెండు ఉన్నాయి, streets like blind people చేద్దాం. begging. రెండోది ఈ సందర్భంలో మీ అందరికీ సెల్ఫ్ రెస్పెక్ట్. Yes. మందాకృష్ణ మాదిగని కూడా అభినందిస్తున్నా. ఆయన కూడా మీకోసం ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు, దివ్యాంగుల కోసం. రెండోది కోటేశ్వరరావు కూడా, గోనగండ్ల కోటేశ్వరరావు ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు. మీకు అందరికి ఒక స్ఫూర్తి కూడా. ఆయన దివ్యాంగుడిగా వండుకొని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ముందర స్కూటర్ వేసుకొని బ్రహ్మాండంగా ఎన్ని కిలోమీటర్లను అలసిపోకుండా తిరుగుతూ ఉంటాడు. దగ్గర 45 ఏళ్ళు తిరిగాడు. మీరందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. మీకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, దాన్ని అధిగమించాలి. వీళ్ళిద్దరిని ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. ఒకటి మందాకృష్ణ మాదిగ మీకోసం ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు, అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ తర్వాత కూడా. రెండోది కొనుగోళ్ల కోటేశ్వరరావు అన్నీ చేశాడు. బాగా తిరుగుతూ ఉంటాడు. దివ్యాంగుల పట్ల అవును. నెల నెల కూడా మాకు ఫోన్ చేస్తా ఉంటారు సార్. పిల్లలు గేమ్స్ అంతా నేర్పింది ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఎంతవరకు పనిచేస్తా ఉంది? సార్ దాదాపు మొత్తం స్టేట్ లెవెల్లో జరుగుతాం సార్. ప్రతి జిల్లాలో మంచి చేయాలన్న అవకాశం కావాలి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కుండోళ్ళందరూ 2014 లేకపోతే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే దివ్యాంగుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం ఒక కార్పొరేషన్ పెట్టి మిమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు పోయారు. తర్వాత మీరు చూస్తే ఇటీవల కాలంలో 14 నేను వస్తాను 500 రూపాయల పెన్షన్ని నేను 1500 చేశాను. అదే సమయంలో మళ్ళీ 2018-19 ప్రాంతంలో 1500 3000 చేశాను. మళ్ళీ 5 ఏళ్ళు ఎవరు ఏం చేయలేదు. మళ్ళీ నేను వస్తాను 3000ని 6000 చేశాను. అంటే 12 సంవత్సరాల్లో 12 రెట్లు మీ పెన్షన్ పెంచామంటే నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, మిమ్మల్ని నేను ఆదుకున్నాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే గాని మొన్న ఎన్నికల్లో నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేశాం. ఎందుకు పొత్తు పెట్టుకున్నామంటే ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, మీలాంటి వాళ్ళకు న్యాయం జరగాలి అనే ఆలోచనతో చేశాం. బీజేపీ కూడా కలిసి వచ్చారు, ఎన్డీఏగా ఫామ్ చేశాం. ముగ్గురం కలిసి పనిచేశాం కాబట్టి 94% పెట్టిన వాళ్ళందరూ గెలిచారు. అంటే పెద్ద మెజార్టీలు వచ్చాయి. ఈ రోజు వచ్చింది కాబట్టి అవకాశం మళ్ళీ మీ అందరికీ సేవ చేసే అదృష్టం వచ్చింది. అదే మేము అధికారం రాకపోతే మీకు 3000 ఉండేది. ఎన్నేళ్లు పెంచేవాళ్ళు కాదు. ఆ రోజు అధికారం రాకపోయింటే 500 ఉండేది. 500 3000 చేశాం, 3000 6000 చేశాం. ఈ రోజు మీ అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం. అదే కానీ రాకుంటే ఇది కూడా వచ్చేది కాదు. ఈ విషయాలు మీలో ఒక ఆలోచన రావాలి. ఆ రోజు స్కూటర్లు ఇచ్చినా లేకపోతే ట్రైసైకిల్స్ ఇచ్చినా దివ్యాంగులందరికీ ఎక్విప్మెంట్ అన్ని ఇచ్చాం మేము ఆ రోజుట్లో. నేను పేరే చేయూత అని పెట్టాను. అందరికంటే ఎక్కువగా ఆదరించవలసిన వర్గం దివ్యాంగులు.
అందరికీ కాస్తో కోస్తో ఆస్తి లేకపోయినా శారీరకంగా కష్టపడగలుగుతారు. మీకు శారీరకంగా కష్టపడే శక్తి ఉండదు. అందుకే మీరు మరీ దిగులు పడిపోకుండా మీకు ఒక మాట చెప్పేవాడిని, మీరంతా కూడా తెలివైన వాళ్ళు, తెలివి ఉపయోగించండి అని కూడా నేను ఫస్ట్ నుంచి చెప్పాను. రెండోది టెక్నాలజీ కూడా వాడమన్నా మిమ్మల్ని. అందుకే ల్యాప్టాప్లు కూడా ఇచ్చా మీకు. ల్యాప్టాప్లు కూడా ఇచ్చి మీకుండే సమస్యను అధిగమించడానికి కూడా దోహదం చేశాం. కాబట్టి మీలో ఎప్పటికప్పుడు ఒకసారి వచ్చారు, కూర్చున్నాం, మాట్లాడా, వెళ్ళామని కాకుండా మంచి జరగాలంటే శాశ్వతంగా ఈ మంచి చేసిన వ్యక్తుల్ని మీరు రిమైండ్ చేయాలి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు. ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో అని పేరు పెట్టి మీరు నిద్రలేయంగానే నిద్రలే పింఛనిస్తున్నాం. మళ్ళీ మీకు పింఛన్ ఇచ్చిన తర్వాత ఎక్కడిచ్చాడో టెక్నాలజీ ద్వారా ఆడిట్ చేసుకుంటున్నాం. అది అయిన తర్వాత మళ్ళీ మీ అందరికీ ఒక మెసేజ్ పంపిస్తున్నాం. కరెక్ట్గా ఇచ్చారా, డబ్బులు అడిగారా, గౌరవంగా ఇచ్చారా అని అడుగుతున్నా. దేనికోసం ఇవన్నీ? మీకు మెరుగైన సేవలు అందించాలి. ఎవరు కూడా మిమ్మల్ని చులకనగా చూడకూడదు. నేను ఇచ్చే డబ్బులు గౌరవంగా మీకు అప్పచెప్పాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. అదే మన పార్టీ వాళ్లే కాదు, నేను జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలే కాకుండా అందరూ కలిసి చేయాలి. ఇది ప్రజా ఉద్యమంగా కావాలి. అందరూ భాగస్వాములు కావాలి. మీరు 10 మంది ఉన్నారంటే 100 మందిని తయారు చేయాలి, 100 మంది 1000 మంది తయారు చేయాలి. అందరం కూడా ఆనందంగా పనిచేసే పరిస్థితి రావాలి. అప్పుడే శాశ్వతంగా మన సమస్యల పరిష్కారం అవుతాయి. సార్ నమస్తే సార్, నా పేరు గుట్లపల్లి సాయినాథన్ ఫ్రమ్ ఒంగోలు సార్. విషయం ఏంటంటే సార్, ఈ రోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా దివ్యాంగులకు సంబంధించి ఇన్ని మంచి పథకాలు ఇంత సౌకర్యంగా ఇంత జాగ్రత్తగా ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని మాకు చేస్తున్న ఈ ఏదైతే చేయుతుందో సార్, ఎక్కడా కూడా అంటే మిగతా రాష్ట్రాలు ఇంతగా లేదు సార్. అలానే కొన్ని ప్రపంచ దేశాల్లో కూడా చూస్తే కొన్ని దేశాలు ఇంకా అసలు మా వికలాంగులు దాని మీద అసలు కొన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించినవి చేయట్లేదు సార్. ఇక్కడ మనం చేసేది యావత్ భారతదేశానికే కాకుండా కొన్ని దేశాలకు కూడా స్ఫూర్తిదాయకం సార్. దీనికి మేము ఇక్కడ దివ్యాంగులో పుట్టిన బాధ కంటే మీరు మమ్మల్ని చూపించే ప్రేమతో మేము చాలా గర్వంగా సంతోషంగా బతుకుతున్నాం సార్. ఈ రోజు మేము డబుల్ పీజీలు చేసి ప్రజాసేవలో కూడా మేము ఉన్నామంటే దానికి స్ఫూర్తి మీరే సార్, మా అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా. అయితే మా వైపు నుంచి ఇంకో చిన్న సబ్మిషన్, మీరు ఇంత బాగా చేస్తారు, మాకు దివ్యాంగులకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు మాకు రిజర్వేషన్ కలిసి ఇస్తున్నారు సార్. అయితే మొన్న మీరు ఏదైతే భారతదేశంలో ఏ రాష్ట్రం లేనంత మీరు మాకు పెన్షన్లు పెంచి గత ప్రభుత్వంలో ఇచ్చిన దొంగ పెన్షన్లు ఏదైతే క్రమంలో మీరు సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ చేశారు సార్, దానికి మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మా ముసుగులో దొంగ సర్టిఫికేట్ పెట్టి సకలాంగులు లబ్ధి పొందుతున్నారు. అలాగనే సార్ తమకి మా సైన్స్ ఇంకో చిన్న సబ్మిషన్, పెన్షన్లకి ఎలా అయితే వెరిఫికేషన్ చేశారో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన దివ్యాంగులు కూడా ఒక్కసారి మీరు వెరిఫై చేసి మీరు వాళ్ళ వెరిఫికేషన్ బోర్డుకి వెళ్తేనే వాళ్ళకి శాలరీస్ ఒక్కసారి పెడతారు సార్. ఈ రోజు చాలా మంది ఉద్యోగాలు దొంగ సర్టిఫికేట్తో పొంది మాకు అడ్డం వచ్చి ప్రమోషన్స్ లో కూడా ఈ రోజు అడ్డుకునే పరిస్థితి ఉంది. మేము ఫైట్ చేయలేక అల్లాడిపోతున్నారు సార్ మన వాళ్ళు. మా యందు దయ ఉంచి ఒక్కసారి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు వికలాంగుల్లో కూడా ఒకసారి వెరిఫికేషన్ పెట్టాలని కోరుకుంటున్నాం సార్. అలాగే ఇంకొక చిన్న సబ్మిషన్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్. ఈ రోజు ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్ ఎలా అయితే ఉన్నాయో మా దివ్యాంగుల్లో చాలా ఇబ్బందులకు గురవుతూ కొన్ని వేదనలకి కొంతమంది మానవత్వం లేని వాళ్ళ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు కూడా చట్టంలో ఉంది సార్ దివ్యాంగుల కమిషన్ ఏర్పాటు చేయాలని. మీరు పెద్ద మనసుతో భారతదేశ రాజ్యాంగాన్ని అనుసరించి మా చట్టాన్ని అనుసరించి మాకు కూడా కమిషన్ ఏర్పాటు చేస్తే మాకు రక్షణగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే నేను మాట్లాడతాను. ఇంకా మంగళగిరి నుంచి వచ్చానండి. ఇక్కడ మంగళగిరిలో నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో నేను 15 సంవత్సరాల నుంచి ఉన్నా ఏ రోజు అభివృద్ధి చూడలేదు. ఈరోజు చాలా అభివృద్ధి చూస్తున్నాను. మంగళగిరిలో అభివృద్ధి చూసి రాష్ట్రం అంతా అలా జరుగుతుంది. కాబట్టి సార్ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో పనిచేయటము చాలా సంతోషకరంగా ఉంది. వికలాంగుల పెన్షను 3,000 కానించి 6,000 చేసిన ఘనత కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం విభిన్న ప్రతిభావంతులకు అధ్యక్షుని సార్. ట్విట్టర్లో సార్
ఒక అంధ మహిళ సార్, చిన్న అమ్మాయి పేరే చిల్ల గ్రామంలో ఉంటుంది సార్. ఆ అమ్మాయి ట్విట్టర్లో పేపర్లో నాకెవరూ లేరని చెప్పి ఆ అమ్మాయి ఆటో వాళ్ళు ఎవరో పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయారు సార్. చిన్న బాబు ఆ అమ్మాయికి. ఆ వార్తను కూడా అన్నయ్య పట్టించుకొని ట్విట్టర్లో చూసి పేపర్లో చూసి ఆ అమ్మాయికి ఇమీడియట్లుగా గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ ఇప్పించారు సార్. దానికి లోకేష్ అన్న గారికి ఎంతో కృతజ్ఞతలు సార్. అసలు తనగా చనిపోవాలని అనుకున్న టైంలో సార్ చివరికి మరి అన్నయ్య దగ్గరికి ఎలా వెళ్ళిందో ఆ న్యూస్ కానీ ఖచ్చితంగా నెక్స్ట్ రోజు కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అందరూ పరిగెత్తారు సార్. ఆ అమ్మాయికి చిన్న జాబ్ ఒకటి ఇచ్చి టిట్కో హౌస్ కూడా ప్రజెంట్ చేశారు సార్. దానికి లోకేష్ అన్న గారికి ఎంతో అసలు కృతజ్ఞత చెబుతున్నాం సార్. అసలు సార్ నమస్తే సార్, నా పేరు రాజు, నేను కడప నుంచి వస్తున్నాను సార్. సార్ మామూలుగా తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు సార్ కొంచెం ఈ ఆన్లైన్ వల్ల ఇబ్బంది అవుతుంది సార్. చదువు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు యాప్ ద్వారా ఆన్లైన్ బుక్ చేసుకుని చాలా కష్టంగా ఉంది సార్. వాళ్ళు మళ్ళీ మీరు ఆఫ్లైన్ చేస్తే చాలా బాగుంటుందని ఒక చిన్న మనవి సార్. ఇది బస్సులో వచ్చేప్పుడు కూడా చెప్పారు సార్, ఇది కోవిడ్ అప్పుడు గత ప్రభుత్వం తీసేసింది సార్. అది కోవిడ్ అప్పుడు తీసేశారంట సార్. అది మళ్ళీ రీఇన్స్టేట్ చేయమని కోరారు సార్. అది ఈఓ గారు నేను అంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు నేనేంటంటే సుపరిపాలనలో భాగంగా అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టేసి ఎక్కడ అవినీతి లేకుండా సులభతరంగా ఏ పని కావాలన్నా మీకు అయ్యే పరిస్థితి తీసుకొస్తున్నా. ఇప్పుడు అందుకే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ మార్క్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఆల్ టికెట్ కావాలన్నా ఎక్కడ ఆఫీసు పోయే పని లేదు, మీ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే మరి ఏది కావాలన్నా, ఏ పని కావాలన్నా మీకు తెలియకపోతే రేపు రాబోయే రోజుల్లో వాయిస్ పెట్టేస్తే, నువ్వు ఇప్పుడు తిరుమలకి నేను పలానా రోజు రావాలి, నాకు దర్శనం కావాలి అని నువ్వు పెడితే అది టెక్స్ట్గా కన్వర్ట్ చేసి ఆటోమేటిక్గా మళ్ళీ నీకు మెసేజ్ ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే అధికారులు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నా కొంతమంది చెడు వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని తిప్పించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అలాంటివి కొన్ని ఉంటాయి. కొన్ని ఇక్కడ అవినీతి కూడా ఉంటుంది. అవినీతి పోవాలి, తిప్పించుకునే పని ఉండకూడదు. ఎప్పటి పని అప్పుడు అయిపోవాలి. అది రావాలంటే రాబోయే రోజుల్లో టెక్నాలజీ తప్ప వేరే మార్గం లేదు. నేను అందుకనే అనేకమైన ఇప్పుడు మీరందరూ చూస్తే మీకు అందరికీ ఐడియా ఉండాలి. మీరందరూ పాత రోజులు ఆలోచిస్తూ ఉంటారు, నేను మళ్ళీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటా. పేదవాళ్ళందరికీ సూపర్ 6 హామీ ఇచ్చాం. చాలా కష్టాలు ఉన్నాయి, కానీ ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉంటే కూడా నేను చెప్పిన మాట నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో మొదటి తారీఖున ఎవరికి ఏది రాకపోయినా నేను చెప్పిన మీకు మాత్రం పింఛను మీ ఇంటికి వచ్చి ఆ రోజు మీకు ఇచ్చే బాధ్యత తీసుకొచ్చాను. అది టెక్నాలజీ కూడా ఉపయోగించుకొని. రెండోది అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఇప్పుడు దివ్యాంగులకు ఇచ్చే కార్యక్రమం కానీ, అదే మరి ఇప్పుడు ఇచ్చే దివ్యాంగ శక్తి అది కూడా ఇవ్వడం కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క ఇవన్నీ చేయాలంటే డబ్బులు రావాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. దానికోసం పెద్ద ఎత్తున 20 లక్షల మందికి ఉద్యోగాలు రావడానికి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఇవి రోడ్లు బాగలేకపోతే రోడ్లన్నీ వేస్తున్నాం, బస్సులు సక్రమంగా నడిపిస్తున్నాం. మీరు ముందుకు ఇప్పటికి గమనించుంటారు, ఆర్టీసీ బస్ స్టేషన్స్లో డిపోల్లో టాయిలెట్స్ బాగా పెట్టడం, బెంచ్లు బాగుండడం, క్లీన్గా ఉండడం, పరిశుభ్రంగా పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇదే మరి ప్రతి ఒక్క పనికాడ నేను అన్ని టెక్నాలజీ ఉపయోగించి ఎంత వీలైతే అంత మెరుగుపరుస్తూ వస్తున్నాం. అంటే ఒక పక్క అభివృద్ధి వల్ల ఆదాయం పెరుగుతుంది. పెరగాలంటే కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం వరకు మీకు ఇబ్బంది పెడితే మీరు బాధపడతారు. కాబట్టి ఏ విధంగా అధిగమించాలో అధిగమిస్తూ కొంత అప్పు చేసినా, ఆదాయం పెంచుకున్నా, కేంద్రం నుంచి తెచ్చినా చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నాను. అయితే శాశ్వతంగా ఈ సంతోషం ఇట్లే ఉండాలంటే నేను చేయాల్సింది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఆదాయం పెంచాలి. ఆదాయం పెంచితే శాశ్వతంగా ఉంటుంది. రెండోది, నేను అందరితో మాట్లాడుతూ ఉంటాను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. ఎవరైనా పెట్టుబడులు పెడితే సులభంగా వచ్చి పెట్టే పరిస్థితిలో ఉండాలి, అప్పుడే పెడతారు.
అలాంటప్పుడు ఈజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అంటున్నా. తొందరగా రియల్ టైంలో ఏ పని కావాలన్నా మీ ఎంఆర్ఓ ఆఫీస్ మీ ఇంటి పక్కనున్న ఆఫీసు పోయే పని లేకుండా ఇంట్లో పని చేసుకోవాలి. ఇప్పుడు దేవాలయం ఉంది, మీరు అక్కడికి పోవాలి, క్యూలో నిలబెట్టుకోవాలి, టికెట్లు కొనాలి. ఇక్కడి నుంచి బుక్ చేసుకుని వెళ్ళారనుకోండి, మీకు ఇబ్బంది లేదు. టయానికి వెళ్తారు, దేవుని దర్శనం చేసుకుంటారు, అక్కడ భోజనం చేస్తారు, ఒకరోజు ఉండాలంటే అక్కడే ఉంటారు, దాన్ని కూడా బుక్ చేసుకుంటారు. ఇవన్నీ చేసుకుని మళ్ళా వస్తారు. అక్కడ పరిశుభ్రంగా పెడితే మీరు ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు మనం అమలు చేస్తున్నాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదు మాకు పాతలే పెట్టమంటే నేను పెడతా, మళ్ళా పాత రోజులకే పోతాను తప్ప కొత్త రోజులు వచ్చే పరిస్థితి ఉండదు. నేను అన్ని మార్పులు తీసుకొస్తున్నా. అవసరమైతే మీ అందరికీ శిక్షణ కూడా మీ ఊర్లకే మనుషులు పంపిస్తా. మరీ పాపం కష్టాల్లో ఉంటే ఒకరిద్దరికి ఫోన్ లేకపోతే వాళ్ళకి ఫోన్లు కూడా ఇప్పించి డిజిటల్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. ఫోన్లు అనేటివి కొంతమంది డబ్బులు ఉండే వాళ్ళకి అందుబాటులో పెట్టడం, మిగిలిన వాళ్ళకి పెట్టకుండా పోవడం కరెక్ట్ కాదు. కొంతమంది డిజిటల్ లిటరసీ కూడా ముఖ్యం. అంటే ఫోన్ ఉంటుంది, వాడేది తెలియదు, అది కూడా నేర్పించాలి. అప్పుడు నేర్పిస్తే మీరు ఎవరిపైన ఆధారపడరు. ఒకవేళ మీరు ఆపరేట్ చేయలేకపోతే ఫోన్ ఆన్ చేసి మీరు మెసేజ్ పెడితే దాన్ని టెక్స్ట్ గా కన్వర్ట్ చేసి మళ్ళా మీ పని చేసే బాధ్యత తీసుకుంటాను. అంటే ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా మీకు మంచి జరగాలని నా అభిలాష, నా ఆకాంక్ష. మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరంతా పాత రోజులు ఆలోచించద్దండి. నేను చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోండి. ఎవ్రీడే ఇన్నోవేషన్. ఆ ఇన్నోవేషన్లో మనం ముందుకు పోవాలి. కొత్త వరవడికి నాంది పలకాలి. అప్పుడే మనకు ఆనందంగా ఉంటుంది. మీరేమి అందరికంటే కూడా పట్టుదలలో మీరు మారిపోయారు. గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ మనసులో పడితే మీరు కఠోర శ్రమ చేయగలుగుతారు. అది సాధించే వరకు నిద్రపోరు. అది నాకు తెలుసు మిమ్మల్ని. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకొని మీరు చేయండి. టెక్నాలజీ ఉపయోగించండి, తెలివితేటలు ప్రయోగించండి, వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకోండి. నేను అన్ని విధాల అండగా ఉంటాను. ఇప్పుడు ఈ రోజు చేసే ఈ కార్యక్రమం మీరు చూశారు, మీరు కూడా ఊహించుండరు. నేను చేశాను. ఎందుకు చేశానంటే నా బాధ్యతకని చేశాను. ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న లొసుగులు ఉంటాయి కూడా చెప్తున్నారు. దివ్యాంగుల కోసం ఇప్పుడు స్పోర్ట్స్ పెట్టాం. ఎందుకు పెట్టామంటే మీలో కూడా కాంపిటీషన్ ఉండాలి, మీలో కూడా నిరంతరం దేంట్లో కూడా తక్కువ కాకూడదని రావాలి. ఈవెన్ మీరు ఒలింపిక్ గేమ్స్ కూడా పోయే పరిస్థితి రావాలి ఇక్కడి నుంచి. అది కూడా చేస్తాం. ఉద్యోగాల్లో కూడా ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, పోయిన గవర్నమెంట్లు చాలా తప్పులు చేశారు. కడాన దివ్యాంగుల పేరు పెట్టి బాగుండే వాళ్ళు పింఛన్లు తీసుకున్నారు, ఉద్యోగాలు తీసుకున్నారు. అది చాలా నీచం, బాధాకరం. అలాంటివి కూడా జరిగాయి. అవన్నీ కరెక్ట్ చేద్దాం. ఇంకోటి కమిషన్ కూడా చెప్పి అవి కూడా నేను ఎగ్జామిన్ చేస్తాను. అవి కూడా చేసి మీకు అండగా ఉండడం మా బాధ్యత. మా ఆలోచన ఒకటే, అటు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారు దేశాన్ని బాగు చేయాలని పోతున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారికి ఉండే బీజేపీ అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసే బాధ్యత, అందరికీ మెరుగైన జీవనాన్ని కల్పించే బాధ్యత తీసుకుంటాం. కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఉండండి. మీతో ఈ రోజు కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా పూర్వ జన్మ సుకృతం. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక అవకాశం నాకు. ఈ అవకాశాన్ని అనునిత్యం మీరు చెప్పిన ప్రతి మాట నా చెవుల్లో ఎప్పుడూ ఉంటుంది. అన్ని విధాలు మీకు న్యాయం చేస్తాను. సార్ నెక్స్ట్ పారాస్పోర్ట్స్ అన్నారు కదా సార్, మన గవర్నమెంట్ వచ్చే కూటమి ప్రభుత్వం వచ్చాక పారాస్పోర్ట్స్ లో కూడా నార్మల్స్ తో పాటు మన దివ్యాంగులకు కూడా రిజర్వేషన్ కల్పించింది సార్. అలాగే మొన్న జరిగిన లాస్ట్ మంత్ జరిగిన ఉత్తరప్రదేశ్ లో సిట్టింగ్ వాలీబాల్ లో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ సార్. నేను అవును సార్, మన గవర్నమెంట్ వచ్చాకే సాధ్యమైంది సార్. మనకి స్పోర్ట్స్ లో కూడా మనకి దివ్యాంగులు కూడా బాగా ఎంకరేజ్ చేయడం కానీ ఏదైనా కానీ బాగా చేస్తా ఉన్నారు. అలాగే లోకేష్ అన్న గారు కూడా మొన్న డిఎస్సీలో కూడా 16 మందికి స్పోర్ట్స్ కోటాలో మన దివ్యాంగులకి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అన్న మీకు కూడా చాలా థ్యాంక్స్ అన్న. ఓకే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు, కుటుంబ ప్రభుత్వం వాళ్ళు మరి ఈరోజు
రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ ఉచితంగా బస్ ప్రయాణం కల్పిస్తున్నారు. మరి అదేవిధంగా నెలకు 1వ తారీఖు కరెక్ట్గా 6,000 రూపాయల పెన్షన్ ఇంటికాడికి వచ్చి ఇప్పించడం మరి దేశ చరిత్రలో ఎక్కడ లేదు. మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోని అమలు చేస్తున్నారు. స్పోర్ట్స్కి సంబంధించి ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మీతోటి, మాకు స్పోర్ట్స్ ఆడుకోనికే స్టేడియామ్స్ ఉన్నాయి కానీ అకామిడేషన్ చేసుకోనికి మాకు అక్కడ అకామిడేషన్ లేదు. ప్రతి స్టేడియంలోనూ మాకు అకామిడేషన్ కట్టిస్తే మేము స్పోర్ట్స్ మంచిగా ఆడుకుంటామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఓకే, తప్పకుండా నేను చేస్తాను, నేను చేపిస్తాను. మీరు రాసుకోండి ఇవన్నీ, మీరు రాసుకొని ఇప్పుడు కంప్లీట్ చేయండి. స్వామి గారు యాక్టివ్గా ఉన్నారు కదా, స్వామి గారు యాక్టివ్గా ఉన్నారని తెలిపేకెత్తండి. ఓకే.